ఈ దినం చాలా సంతోషకరమైనటువంటి దినమని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేనేం చెప్పాలనుకున్నానో అది మన సేతు బ్రదరు సంఘం గురించి చెప్పుకుంటూ వచ్చారు. సంఘానికి మరి చాలామంది కొత్త వారు వస్తున్నారు కాబట్టి వీళ్ళకి మన సంఘం గురించి సరిగ్గా తెలియదు. ఇది ఎప్పుడు చెప్తామంటే యాక్చువల్గా యానివర్సరీ డే రోజున చెప్తాం. కానీ అనుకుంటున్నాను నేను ఎప్పుడైనా సమయం జరిగినప్పుడు ఒకసారి సంఘానికి తెలియజేయాలి అని అనుకుంటున్నాను. కానీ ప్రభు ప్రేరణ బట్టి సహోదరుడు చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. కాకపోతే సత్యం చెప్పారు కానీ సర్వసత్యం చెప్పలేదు సహోదరులు. ఆ సర్వసత్యాన్ని నేను కంప్లీట్ చేస్తాను. సహోదరులు చెప్పింది సత్యమే, కానీ సర్వసత్యం కొంత ఉంది. అది కూడా కాస్త సావధానంగా వెళ్ళాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ అన్న ఒక మాట చెప్పారు, కోటేశ్వర అన్న ప్రభు పిలిచారు, ఆయన ద్వారా ఇక్కడ సంఘం స్థాపించబడిందని చెప్పారు. దేవునికి నిన్న వందనాలు. అయితే కోటేశ్వర అన్నని పిలిచినప్పుడు ఆయన భార్య కూడా పిలిచినట్టేగా. మీకు అర్థమైందా? అన్నని పిలిచారంటే అన్న వేరు, తన భార్య వేరే కదా. బాగా గుర్తుపెట్టుకోండి. అన్నను పిలిచారంటే ప్రభు తన భార్య కూడా పిలిచినట్టే. అలాగే మనకి బైబిల్ గ్రంథంలో శిష్యులు అందరూ కూడా పురుషులే ఉంటారు. పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానీ. అంటే బాహాటంగా పురుషులు కనపడినా వెనకాల వాళ్ళ స్త్రీలు కూడా దేవుడు పిలిచాడు. ఈ రోజున అనిల్ అన్న వచ్చి వాక్యం చెప్పారంటే ఆయనతో సిద్ధపాటు కలగాలంటే అక్క ఎంతో మరి తోడ్పాటు ఉంటేనే ఆయన చేయగలుగుతాడు పని. కనుక ప్రతి పురుషుడికి వెనకాల సపోర్ట్గా తన భార్య ఖచ్చితంగా ఉండి తీరాలి. కనుక ఇక్కడ సందేహం లేదు. నిస్సందేహంగా మరి సిద్ధబెదను పిలిచారంటే తన భార్య ఉంటుంది, నన్ను పిలిచారంటే నా భార్య ఉంటుంది. అలాగే అందరికీ ఉంటుంది అన్నమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఇంకా విషయానికి వస్తే 2018లో ఇక్కడ ఎబ్రోన్ సహవాసం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అప్పుడు శేతు బ్రదర్ని, విజయ్ బ్రదర్ని, నన్ను అన్నకు చెప్పినట్టుగా మాకు కూడా చెప్పారు. అప్పుడు మేమందరం కూడా ఇలాగే నమ్మకంగా నలుగురు కలిసి నమ్మకంగా ప్రభు పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మధ్యలో ఒక బాంబు వేశారు. ఏంటంటే, బ్రదర్ నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాం కనుక మీరు చాలా జాగ్రత్తగా బలపడాలి అని చెప్తే ఆయన మాకు ఏం చెప్పారంటే, ఆయన ఉన్నప్పుడు కూడా ఇదే క్రమం. ఎలా అంటే ఒక వారం ఒకరులాగా లీడింగ్ చేసేవారు అనమాట. అంతేకాకుండా ఆయన బాగా మంచిగా పాటలు పాడతారు. మాకు పాటలు పాడటం సరిగా రాదని మరి వేరే ప్రత్యేకంగా తీసుకెళ్ళి మా ముగ్గురిని ఒక చోట కూర్చోబెట్టి పాటలు మాకు నేర్పిస్తూ వచ్చేవారు. అలాగ నేర్చుకుని పాటలు పాడాలి, సంఘంలో నిలబడి పాటలు పాడాలి అని చెప్తూ వచ్చేవారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము సేతు బ్రదరు, నేను, విజయ్ బ్రదరు ఇలా చక్కగా కూడికిని నడిపించుకుంటూ వస్తాం. చాలా చిన్న సంఘం, వేరే చోట ఉండేది. నేను కొంతమంది కోటేశ్వరరావు ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు అందరికీ చాలామంది ఉన్నారు. నేను పేరు చెప్పడం అవసరం లేదు. అయితే అప్పుడు మందిరానికి ఒకటే బండి ఉండేది. అయితే విచిత్రం ఏంటంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండండి అన్న రీతి ప్రకారం ఈ రోజుకి మేము నలుగురు సహోదరులు ఐక్యతగానే ఉన్నాం. సంఘానికి ఏ పని వచ్చినా సరే, ఉదాహరణకి మన బండి ఆగిపోయింది, సుమారుగా 4 నెలలు అవుతుంది మందిరం బండి. 1-2 సార్లు మీకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు సంఘం నుంచి కొంత ఇచ్చాం, అన్న కూడా అక్కడి నుంచి కొంత డబ్బులు వేసుకుంటా అన్నారు. అంటే నలుగురు కూడా ప్రతి పనిలో కూడా అన్న చేందాక వాక్యం కూడా అదే వచ్చింది. ఒకరు ఎంత 5 తలంతులు, ఒకరు 2, ఒకరు 1. అంటే ఎవరికి ఇచ్చిన సామర్థ్యం కొలది వారు మేము దేవుని పనిలో పంచుకుంటున్నాం. అంటే అన్నకి 10,000 ఉన్నదనుకో, ఆయన తగ్గట్టు ఆయన 2,000 ఉన్న వాళ్ళు 2,000, 1,000 ఉన్న వాళ్ళు 1,000. ఆ విధంగా మేము వేసుకునే సంఘానికి మీకు చాలా సమస్యలు, సంఘంలో ఉన్న చాలా సమస్యలు చెప్పట్లా. సంఘం వాస్తవానికి లోటు బడ్జెట్లో ఉంది. ఎప్పుడు కూడా లోటు బడ్జెట్ మీద సంఘానికి తెలియపరచలా. ఎందుకంటే అన్న చెప్పినట్టుగా దేవుని మీద ఆధారపడి పరిచయం చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. అక్కడ ఆ సందర్భంలో అన్న కోటేశ్వర అన్న, వాళ్ళ మిస్సెస్, తర్వాత మేమంతరం కలిపి ఇలాగ అప్పట్లో అన్న చెప్పినట్టుగా అంతమంది వారానికి సార్ మారిపోయేవారు ఇల్లు అన్నాళ్ళు. మేమంతమంది నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఏంటన్నా పిల్లలు పెట్టి ఏదో 7 దిక్కులు తిప్పిందంట. ఏంటి అంటే, ఏం చెప్తామన్నా, డబ్బులు ఇచ్చేసిన వాడికి తీరా చూస్తాడు ఇలా చేస్తానంటే చాలా బాధపడేవారు అన్న. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆయన అన్న మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు
మేము చాలా నిరాశ చెందాం. ఏంటి మా పరిస్థితి? మేము అప్పుడు చూడండి, యేసుప్రభుల వారు విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? చేపలు పట్టుకుంటే వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి చదువు లేదు, వాళ్ళు పామరులు, పండితులు పామరులు వాళ్ళు. కానీ మరలా దేవుడు వారిని బలపరిచి స్థిరపరిచాడు. అదేవిధంగా అన్న ఆ రోజున మా ఇద్దరిని బలపరిచి, మా ముగ్గురిని బలపరిచి వెళ్ళిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి పరిచర్య అలా నమ్మకంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ సత్యం అందరికీ తెలియాలి. అయితే ఏ పని వచ్చినా సరే ఎవరు సామర్థ్యంలో వాళ్ళు మేము వేసుకుని పనిలో అందరం చేదన్న, నేను, విజయ్ బెదరు మేము ఇలా చేసుకుని నడుస్తున్నాం. ఎప్పుడు కూడా ఈ లోటు ఉంది. మరి మీరు చూడండి, సంఘాలు మనకంటే వెనకాల పెట్టిన వారి యొక్క సంఘాల్లో అన్నీ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, ఇదిగో మన బండి ఆగిపోయింది, ఎవరన్నా డబ్బులు ఉండని ఎప్పుడైనా మీకు చెప్పరా? ఎవరు చెప్పరండి, ప్రార్థన చేస్తాం అంతే. కాబట్టి ఇక్కడున్న దోహాలు ఉన్న సంఘాలు ఒకసారి మీరు చూసిరండి, మన సంఘం ఒకసారి చూడండి, మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే కానుకల విషయంలో కానీ లేకపోతే ఎటువంటి లోటు విషయంలో కానీ సంఘం మీద మేము భారం పెట్టడానికి ఇష్టపడం. ఉన్నంత మట్లోనే బాధ్యత గల సహోదరులుగా మేము నలుగురు ఇలా పంచుకుంటూ ముందుకు ఈ సంఘాన్ని ప్రభు నడిపించుకుంటూ తీసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఒక సేవకుడు ఉన్నాడంటే, ఆ సేవకుడు నిలబడుతున్నాడంటే, ఆ సేవకుడు పరిచయం చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ సేవకుడు వెనకాల సేవకుడు ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. ఆనాడు పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ పేరుకి శిష్యులు కనపడ్డా వెనకాల వాళ్ళ భార్యలు సహాయం చేయకపోతే మందిరాన్ని నడిపించలేరు. కనుక మరి 2018లో ప్రారంభమైనటువంటి సంఘం ఆనాటి నుండి ఈనాటి వరకు క్రమంగా వస్తూనే ఉంది. సంఘం రాను విస్తరిస్తూ ఉంది. ఇటీవల కాలంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి వేరే మనం ఉన్నాం. అప్పుడు కొంచెం అసంతృప్తికి గురయ్యాం. ఎందుకంటే ఇక్కడున్న సమయం మనకు అక్కడ లేదు. గంట అలా చెప్పుకునేవాళ్ళు. కొంచెం ట్రబుల్ పడ్డాం. మళ్ళా దేవుని కృపను బట్టి మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేస్తాం. కనుక మేము మరలా బాహాటంగా చెప్తున్నాం, మేము ముగ్గురమే కాకుండా ఇంకా ఎవరైనా బాధ్యత గల సహోదరులుగా ఉంటామని ఎవరైనా వస్తే మేము చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు పాట పాడుకోవడం గురించి గుర్తుందా? శిష్యుల గురించి. శిష్యులకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. విశ్వాసుల కంటే కూడా శిష్యులకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. అలాగే సంఘంలో విశ్వాసుల కన్నా బాధ్యత గల సహోదరులకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. మేము కొందరిని ఆహ్వానించాం, ప్రభు వారిని ప్రేరేపిస్తే మేము చేర్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి ఎవరైతే బాధ్యత గల సహోదరులుగా ఉంటారో, అన్న వెళ్ళిపోతూ మరి సహోదరుడు చేతి బెదర్ని ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నారో, అలాగే రేపొద్దున ఆయన వెళ్ళిపోతే విజయ్ బ్రదర్ ఉంటారు. ఆ విజయ్ బ్రదర్ తర్వాతనే నేను, తర్వాత ఇప్పుడు ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళు, అంటే ఒక క్రమం అనేది సంఘానికి ఉంటుంది. ఆ క్రమాన్ని మీరు గమనించుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. నేను ఈ రోజున నిలబడకపోవడానికి కారణం గొంతుకు బాగాలేదు, కొద్దిగా ఆవేశం వస్తుంది, రొంపుంది, అంచేతనే నేను నిలబడలేకపోయాను. గమనించండి. కనుక మరి నిజంగా ఈ విషయాలు నేను చెప్పాలి అని అనుకున్న విషయాలు అన్న ద్వారా దేవుడు చెప్పించాడు. కనుక ఈ సంఘం అందరిది, అంటే ఈ సంఘం ఎవరిది? మొట్టమొదట ఆ సంఘం దేవునిది. మనం దేవుని పిల్లలుగా ఉన్నాం కనుక మనది. మీకు అర్థమవుతుంది? మాకు బాగా అర్థమైంది అన్నమాట. సంఘం ఎవరిది? మనది. కనుక ప్రతి ఒక్కరూ మరి బాధ్యత కలిగి ఇది నా సంఘం, నా కుటుంబం అని అనుకుని మీరు ఈ సంఘం పట్ల మీరు ఫోకస్ పెట్టాలి. మీకు ఏ బెదురు, ఏ అదురు కూడా లేకుండా ఏ విషయం ఉన్నా మీరు మా దగ్గర స్వచ్ఛందంగా పంచుకోవచ్చు. ఏ పనైనా చేస్తానని చెప్తే మేము ఆ పనిలో వాడుకోవడానికి, ఇదిగో చూడండి, తబలా కొట్టడానికి మనకి 2 సహోదరులు ఉన్నారు. దేవుడు అందరినీ వాడుకుంటాడు. అందరికీ మనం అవకాశం ఇవ్వాలి. అది దేవుని యొక్క చిత్తం. కనుక ఎవరైనా మీకు ప్రేరేపణ కలిగి, బ్రదరు మేము బాధ్యతగా సహోదరులు ఉంటాం ముందుకు వస్తే మేము ప్రార్థన చేసి మిమ్మల్ని చేర్చుకుంటాం. అలాగే బ్రదర్ మేము పని చేస్తామని ముందుకు వస్తే మేము చేర్చుకుంటాం. సంఘం దేవుని సంఘం, దేవుని పిల్లలు మన అందరిది సంఘం. కాబట్టి దీని అందరం కూడా మనం కాపాడుకోవాలి. మన జీవితంలో మనం చేస్తున్న భక్తి జీవితాన్ని యథార్థంగా చేస్తే అది మనకే ప్రయోజనకరం. దేవుడి మాటలు దీవించగా.